ధాటకం అనే కథ తమిళంలో రాసింది సుప్రసిద్ధ రచయిత శ్రీ జయమోహన్. తెలుగులోకి అనువదించింది అవినేని భాస్కర్ గారు. ఈ కథ చివరి వారం ఉదయిని వెబ్ మ్యాగజైన్లో ప్రచురించబడింది. కథ చదువుకోవడానికి లింకు షో నోట్స్లో ఉంది. దక్షిణ భారతదేశపు చిరపుంజి అని ఆగుంబేనంటారని ఇంటర్నెట్లో చదివాను. అందుకే ఆ ఊరు ఎంచుకున్నాను. ఎందుకంటే నేను ఆత్మహత్య చేసుకోవాలనుకునే ప్రదేశంలో ఎప్పుడూ వానపడుతూ నేలంతా తడిసిపోయి ఆకులన్నీ చినుకులను జారవిడుస్తూ ఆకాశం నీలి బూడిద రంగు మేఘాలతో కమ్ముకొని అప్పుడప్పుడు పిడుగులు పడుతున్న ధ్వని చెవుల్లో వినిపిస్తూ ఉండాలన్నది నా గట్టి కోరిక. ఎవరూ అంత తేలిగ్గా కనిపెట్టలేని ఒక నిర్జన ప్రదేశంలో నేను చచ్చిపడుంటాను. వర్షపు ధారలు నా ఒంటి మీద కురుస్తూ ఉంటాయి. నీటి మడుగులు నా ఒంటిని తాకుతూ వెళ్తాయి. అప్పుడప్పుడు మెరిసే మెరుపులకు నా ఒళ్ళు మెరుస్తూ ఉంటుంది. మరుసటి రోజు ఆ తర్వాత ఇంకెప్పుడో ఎవరో నా శవాన్ని చూస్తారు. నా శవం చుట్టూ దారి మళ్ళుతూ వెళ్తోన్న చిన్న చిన్న నీటి మడుగుల వల్ల మట్టి చెత్త కలిసిన సన్నని ఇసుక చారలు చారలుగా నేల మీద పరుచుకుని ఉంటుంది. నా ఒళ్ళంతా రాలిన చిన్న చిన్న ఆకులు బురదతో నిండిపోయి ఉంటుంది. నత్తగుల్లలు నా మీదెక్కి మృదువైన వాటి లేత కొమ్ములను కదిలిస్తూ పాకుతూ ఉంటాయి. ఈ ఊహ నాలో చాలా కాలంగా ఉండిపోయింది. నిజానికి దాదాపు 10 ఏళ్లుగా నా పగటి కళ్ళన్నీ రకరకాలైన ఆత్మహత్యలు చేసుకోవడం గురించే నిండిపోయి ఉన్నాయి. ఏ ఊరో కూడా తెలియని ఉత్తర భారతంలోని చిన్న టౌన్లో పాత లాడ్జిలో పెచ్చులూడిన గోడలు, మురికొట్టుకుపోయిన పరుపు, ప్లాస్టిక్ నీటి జగ్గు, అగరవత్తులు వెలిగించి నల్లటి రంధ్రాలు పడిన టేబుల్ ఉన్న చిన్న గదిలో, లేదంటే లడాఖ్లో అలలు అలలుగా కమ్మేసి నిశ్శబ్దానికి జడరూపంగా ఒకదాని మీద ఒకటి పేర్చబడి గడ్డగట్టుకుపోయి ఉన్న కొండల కోనల దారుల్లో, ప్రాచీనమైన బౌద్ధ విహారం పక్కనే చిన్న గాజు కిటికీలున్న ఒక పాత ఇంటి చూరు కిందున్న అరుగు మీద నీరెండ వెలుగు వాకిట్లో పడుతుండగా మంచు గాలికి చెవులు నిక్కబొడుచుకునే వేళలో ఇలా రకరకాలుగా ఊహించుకునేవాడిని. నా మరణం అనేది ఎవరు పెద్దగా పట్టించుకునే విషయం కాదు. నా చావు వల్ల నేను ఇతరులకు ఇవ్వగలిగిన దుఃఖం అంటూ ఏమీ లేదు. నా శవాన్ని వాళ్ళు చూసినప్పుడు కలిగే ఆశ్చర్యాన్ని మాత్రమే నేను ఇంకొకళ్ళకి ఇవ్వగలిగింది. ఆ క్షణాలను చాలా స్పష్టంగా తీర్చిదిద్దుకుంటూ నా కళ్ళ ముందే జరుగుతున్నట్టుగా ఊహించుకునేవాడిని. ఆ క్షణాల్లో సంతృప్తిగా చనిపోయేవాడిని. మనసు కరిగి కన్నీటి పర్యంతం అయిపోయేవాడిని. ఏడుస్తూ అలా సుదీర్ఘకాలం పాటు కూర్చుండిపోయేవాడిని. అలానే నిద్రపోయేవాడిని కూడా. లేచినప్పుడు మటుకు ఆ బాధ అదే రీతిలో అదే చోట అలానే నన్నంతా ఆవరించి ఉండేది. అది ఒక పెద్ద నల్ల బండరాయి లాంటి జడ పదార్థం. దాన్ని నేనేమీ చేయలేను. అయితే డాక్టర్లు మాత్రం అది రాయి కాదు, తేలిపోయే పొగ మాత్రమే అని చెప్పారు. ముందుగా మీరు దాని నుండి బయటకు రావాలని గట్టిగా సంకల్పించుకోవాలి. మీరు లోపల నుంచి గడియ పెట్టేసుకున్నారంటే బయట నుంచి ఎవ్వరూ తెరవలేరు. ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగాను. ముందుగా మీరు ఊహించుకుంటున్న దుఃఖం వాస్తవం కాదని అర్థం చేసుకోండి. అదే విషయాన్ని నమ్మండి. మీరు అన్నిటినీ పెద్దవి చేసుకుంటున్నారు. అన్నిటినీ చీకటి కిందే చూస్తున్నారు. అసలు సమస్య మీ దృష్టిలో ఉంది. అయితే డాక్టర్ మాణిక్యవేల్ మాత్రం నా రోగ నిర్ధారణ ఇంకోలా చేశారు. సమస్య సైకలాజికల్ కాదనుకుంటాను, న్యూరో ప్రాబ్లం అనిపిస్తుంది. యాక్చువల్గా రెండు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నవే. ఒకటి మరోదాన్ని పెంపొందిస్తూ ఉంటుంది. వీటిని విడివిడిగా చూడడం సరైన పద్ధతి కాదు. అసలు మీ సమస్యకు మూలం మీ నరాల్లోనే ఉంది. ఎప్పుడూ మీ లోపల మీకు ఒక నెర్వస్ బ్రేక్డౌన్ జరిగిన ఫీలింగే ఉంటుంది. నా చేతులు ఎప్పుడు మంచుగడ్డలా చల్లగా ఉంటాయి. చాలా చాలా చల్లగా, చచ్చిపోయిన చేపల శవాల్లా. ఈ విషయం కాలేజీలో నా స్నేహితులు నాకు ఎన్నోసార్లు చెప్పారు. నాకు షేక్ హ్యాండ్ ఇచ్చిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. నేను భయపడకండి, నేను డ్రాకులాని గాను, మనిషినే అని వాళ్ళకి చెప్తూ ఉంటాను. నా ఆరోగ్యానికి సంబంధించి ఇలాంటి ఓ 20-30 హాస్యాస్పదమైన సంగతులు నా దగ్గర తయారుగా ఉన్నాయి.
చెప్పాలంటే నా బండి మొత్తం వాటి మీద ఆధారపడే నడుస్తూ ఉంటుంది. నేను చిన్న శబ్దానికి కూడా ఉలిక్కిపడుతూ ఉంటాను. చూడ్డానికి ఎప్పుడూ అదురుతూ ఉండే సన్నటి ఫిలమెంట్ లాగా ఉంటాను. నేను ఎవ్వరి కళ్ళల్లోనూ కళ్ళు గలిపి మాట్లాడలేను. ఎవ్వరిని కూడా ఎదిరించో, వాళ్ళ మాటలను అతిక్రమించో నా వాదనను వినిపించలేను. ఎవరైనా వచ్చి నన్ను అడిగితే తప్ప నేనెవ్వరికీ ఏ విషయమో చెప్పను. నిజానికి మనుషులు అవతలి వాళ్ళ మాటలు వినడానికి ఎప్పుడూ ఇష్టపడరు. నేను ఎండాకాలం గూడా చక్కగా దుప్పటి కప్పుకొని నిద్రపోతాను. వేడి నీళ్లతోనే స్నానం చేస్తాను. అసలు నా నరాలెందుకిలా ఉన్నాయి అని డాక్టర్‌ని అడిగాను. చిన్నతనంలో ఏర్పడిన సమస్య అయ్యుండొచ్చు. లేదంటే పుట్టుకతోనే అలా ఉండుండొచ్చు. దాన్నంత సులువుగా కనుక్కోలేము. ఇప్పుడు దాని గురించి తెలుసుకొని చేసేదేమీ లేదు. నేను మందులిస్తాను. రెగ్యులర్‌గా కొన్నాళ్ళు తీసుకోండి చూద్దాం. సైప్రక్సా అని ఒక మాత్ర. అది వేసుకోగానే అలజడి తగ్గిపోతుంది. ఒక ప్రశాంతమైన స్థితి కలుగుతుంది. మనుషులెవ్వరూ కనబడని పొడవైన దారిలో నేను నడుస్తూ ఉన్నట్టుంటుంది. ఒంటరిగా. బైక్‌లోనో, కార్‌లోనో కాదు. తేలుకుంటూ వెళ్తాను. అలా వెళ్ళి దిగంతంలో మాయమైపోతాను. 4, 5 గంటల సేపు గాఢమైన నిద్ర. మళ్ళీ తర్వాత నిద్రలేస్తే మనసు మరింత భారంగా ఉంటుంది. ఒళ్ళు నీరసంగా అణువణువు ఇబ్బంది పడుతున్నట్టు ఉంటుంది. పెదవులు ఎండిపోయి కళ్ళు మండుతూ ఎన్నో రోజులు నిద్రలేని వాడిలా నీరసంతో సొమ్మసిల్లిపోయుంటాను. అలా ఎన్నెన్నో మాత్రలు. చివరిగా తీసుకున్న మాత్ర సోలియన్. ఆ మాత్ర 8 నెలలు తీసుకున్నాను. అది కూడా నన్ను అలాంటి ఒక ఒంటరి దారిలోనే నడిపించి తీసుకెళ్ళి నిద్రపుచ్చేది. ఆ తర్వాత మరో డాక్టరు అది స్కిజోఫ్రెనియాకు వేసుకునే మాత్ర అని అన్నారు. వెంటనే ఆపేశాను. ఆ తర్వాత ఒక నిర్ణయానికొచ్చాను. దీన్ని జబ్బని ఎందుకు అనుకోవాలి? అందరూ పగటి కళ్ళగంటున్నారు. నేను ఆడవాళ్ళ గురించో, ధనవంతుడి కావడం గురించో పగటి కళ్ళ కనడం లేదు. చావు గురించి కలగంటున్నాను. అంతే గదా! ఇలా ఉంటే నష్టమేంటి? అయితే మెల్లమెల్లగా కలల తీవ్రత ఎక్కువయింది. నేను ఎక్కడున్నా, ఏం చేస్తున్నా అవి నన్ను వెన్నాడడం మొదలైంది. నా మాటలు, నవ్వులు అన్నీ ఒకే విషయం గురించి. నేను వార్తాపత్రికల్లో ఆత్మహత్యల గురించి మాత్రమే చదివాను. ఇంటర్నెట్‌లో ఆత్మహత్య ప్రయత్నాల గురించి మాత్రమే వెతికాను. నిన్న సాయంత్రం ఉన్నట్టుండి అనిపించింది ఇక కలలు కన్నది చాలు అని. కొన్నాళ్లుగా కలలతోనే జీవించి విసుగొచ్చేసింది. ఆ కలలను నేను పరీక్షించి చూడబోయేది లేదు కాబట్టి అవి అర్ధరహితమైనవి అనిపించింది. అన్ని కలలను అపనమ్మకంతోనూ, చులకన భావంతోనూ చూడసాగాను. ఎలాంటి చులకన భావం అక్కర్లేదు. నిజంగా నేను తలుచుకుంటే వెంటనే బయలుదేరగలను, అమలుపరచగలను అని నాకు నేనే సంజాయిషి ఇచ్చుకున్నాను. ప్రయత్నించి చూడు అని ఎవరో నాలో నాకు సవాలు విసిరారు. నేను పిరికివాణ్ణి కాదు అని వాడికి సమాధానం ఇచ్చాను. సరే చూద్దాం అన్నాడు. నేనేంటో నిరూపిస్తాను చూడు అని అన్నాను. వాడు దానికి సమాధానం చెప్పలేదు. నాకు దేని గురించి భయం లేదు అని మళ్ళీ వాడికి చెప్పాను. ఎక్కడికి వెళ్ళాలా అని ఇంటర్నెట్లో వెతికాను. నేను చివరిగా ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఊహించుకున్న ఊళ్ళో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. కాబట్టి ఎప్పుడూ వర్షం పడే ఊరి కోసం వెతికాను. ఆగుంబేను కనుక్కున్నాను. ఒక క్షణమైనా ఆలస్యం చేయకుండా సంచి సర్దుకున్నాను. కుమారస్వామికి తాళం చెవి ఇచ్చి బయలుదేరేశాను. ఎవరికీ ఏమీ చెప్పలేదు. ఎవరికీ ఏ సందేశము రాసిపెట్టలేదు. అర్ధరాత్రి బెంగుళూరు చేరుకొని అక్కడి నుండి బస్ ఎక్కి ఆగుంబే చేరుకునేసరికి పొద్దున 8 అయింది. బెంగుళూరు కంటే కూడా ఆగుంబే మంగళూరు నుండి చాలా దగ్గర. ఈ విషయం నాకు తెలీదు. దగ్గర దారిలో కాకుండా అనవసరంగా చుట్టూరా తిరిగొచ్చాను. ఆగుంబే చిన్న ఊరని చదివాను. అయితే ఇంత చిన్న ఊరని ఊహించలేదు. బస్టాండ్లో నేనొచ్చిన ఒక బస్సు మాత్రమే నిల్చునుంది. బస్సు మీద పడుతున్న వర్షపు హోరు బస్సు ఆగిపోయాక బిగ్గరగా వినిపిస్తోంది. బస్సు దిగిన వాళ్ళు ఇద్దరే. ఇద్దరి చేతుల్లోనూ గొడుగులున్నాయి. బస్సు దిగుతూ దిగుతూ గొడుగు విప్పే జాగ్రత్త తెలిసిన వాళ్ళలా ఉన్నారు. నేను నా సంచి నుండి రెయిన్ కోట్ తీసేసుకున్నాను. కోట్ హుడ్డుని తల మీదకి సర్దుకొని వర్షంలో బస్సు దిగాను. వర్షపు నీళ్లు అంత తేటగా పారుతాయని నాకు తెలీదు. అక్కడ ఇళ్ల పైకప్పు చూరుల నుండి
పెద్ద పెద్ద గాజు తాళ్లలా నీటి ధారలు కిందకి జారుతున్నాయి. నేల మీద పారుతున్న నీరు చల్లగా ఉంది. నా ఒళ్ళు చలికి జివ్వుమంటూ వణికింది. నైలాన్ రెయిన్ కోట్ మీద వాన చినుకులు పడిన చప్పుళ్ళు నా ఒళ్ళంతా వినబడుతున్నాయి. కనుచూపు మేరలో కనిపించిన టీ కొట్టు వైపుకు నడిచాను. బాయిలర్ నుండి వచ్చే నీటి ఆవిరి చినుకు ధారల మధ్య మెలికలు తిరుగుతూ పైకి ఎగబాకుతూ ఉండటం ఓ చిత్రమైన దృశ్యంలా ఉంది. టీయా అని అడిగాడు. తమిళా అని అడిగాను. అర్థమవుతుంది అన్నట్టు చెప్పాడు. టీ పర్వాలేదు, కొంచెం నిలవంచిన పాలు, అయితే ఆ వేడి నాకు హాయినిచ్చింది. ఇక్కడ హోటల్ ఉందా అని అడిగాను. భోజనానికా? కాదు, ఉండటానికి. లాడ్జ్ ఇదే, ಒಂದೇ లాడ్జ్, అల్లిదే అంటూ అక్కడి నుండే లాడ్జ్ కేసి చూపించాడు. రోడ్డు పక్కనే తలుపులున్న 2 అంతస్తుల కట్టడం. పాచిపట్టిన గోడలు వర్షంలో తడిసి నల్లగా ఉన్నాయి. బాల్కనీలో నిల్చుని ఒకడు బీడీ గాలుస్తున్నాడు. నేను లాడ్జ్ వైపుకు నడిచాను. వర్షంలో ఇద్దరు తలంచుకొని నెమ్మదిగా నడిచెళ్ళారు. వర్షంలో బాగా తడిసిన ఒక పెద్ద నల్ల ఆవు మెల్లగా బస్టాండ్ వైపుకు వెళ్తోంది. ఉన్నట్టుండి మేఘాల్లో మెరుపులు, నీటి ధారల్లో మినుకు మినుకుమంటూ వెలుగు నీడల విన్యాసం. పిడుగు శబ్దం అతి సమీపంలో వినిపించింది. నేను నాగప్ప లాడ్జిని చేరుకున్నాను. అక్కడ ఒక టేబుల్ మాత్రమే ఉంది. ఆ టేబుల్ మీద 2 సార్లు తట్టగానే ఒక ముసలాయన చేతిలో టీ గ్లాస్తో వచ్చాడు. యారు అని అడిగాడు. రూమ్ అన్నాను. ఉందని గాని లేదని గాని ఏమీ చెప్పలేదు. డ్రాయర్ తెరిచి ఒక పెద్ద లెడ్జర్ బయటికి తీసి పెన్ను పెట్టిన పేజీని తెరిచి నా ముందు ఉంచాడు. అందులో నేను పేరు, చిరునామా రాశాను. ఆయన టీ తాగుతూ ఫోన్ నెంబర్ బేకు అని అన్నాడు. రాసిచ్చాను. రూమ్ ఎక్కడా? ఇంగ్లీష్లో అడిగాను. కన్నడ గొత్తిల్లా? తెలీదు. యావ భాషే? తమిళ్. పొద్దున 10 వరకు హాట్ వాటర్. ఇక్కడికి వచ్చి చెప్తే బకెట్లో తెచ్చిస్తాను. చిన్నోడు టీ కాఫీ తీసుకొస్తాడు. ఒక టీకి 5 రూపాయలు ఎక్స్ట్రా. ఈ ఊళ్ళో తమిళ్లు కూడా ఉన్నారు అని చెప్పాడు. దగ్గరలోనే ఒక పరిశోధనా కేంద్రం ఉందని, అక్కడ ఉద్యోగం చేసే వాళ్ళలో తమిళ్లే ఎక్కువ మంది అని సమాచారం ఇచ్చాడు. నన్ను ఒక చిన్న పిల్లాడు పైకి తీసుకుని వెళ్ళాడు. టీ పట్టుకురానా సార్? ఇప్పుడే తాగాను. రెయిన్ కోటు రూమ్ బయటే తీసేయండి సార్. ఒకసారి రూమ్ తడైపోతే ఇక్కడంత తొందరగా ఏదీ ఆరదు. చెప్పులు బయట వదిలేశాను. గది ఒక మోస్తరుగా ఉన్నా బానే ఉంది. పరుపు, దుప్పట్లు ఒకందుకు తెల్లగానే ఉన్నాయి. బాత్రూమ్ గారగట్టిపోయి ఉన్నప్పటికీ శుభ్రంగా ఉంది. గోడల్లో నీళ్లు కారి రకరకాల మరకలు. గోడ కంటించబడిన ప్లాస్టిక్ పోస్టర్ సగం ఊడిపోయింది. గోడంతా నీటిలో నాని నెమ్మెక్కిపోయింది. గదిమూలల్లో గోడలు పాచిపట్టేసున్నాయి. నేను సంచి పెట్టేసి పిల్లాడికి 5 రూపాయలు ఇచ్చాను. మంచం మీద పడుకున్నాను. బస్సు ప్రయాణం చాలా అలసటనిచ్చింది. రాత్రంతా రంగుల రాట్నంలో తిరుగుతున్నట్టు అనిపించింది. ఇప్పుడు కూడా పడుకునుంటే మంచం తిరుగుతూ ఉన్నట్టే ఉంది. కళ్ళు మూసుకోగానే వర్షపు చప్పుడు. ఆ చప్పుడు నన్ను పూర్తిగా ఆక్రమించేస్తుంది. ఒక జలపాతం కింద పడుకున్నట్టు. కళ్ళు తెరిచి చూశాను. గదిలో సన్నటి పొగ వ్యాపించింది. పొగ అనుకుంటూ లేచి కూర్చున్నాను. టేబుల్ మీద, దుప్పటి మీదంతా తెల్లటి పొగ చూరుకునుంది. పొగ కాదు, సన్నటి నీటి చుక్కలు. ఆ పరుచుకున్న నీటి చుక్కల మీద వేలితో రాశాను. ఇంగ్లీష్లో గో అని. తరువాత నా పేరులోని తొలి అక్షరం ఆర్. దాన్నే చూస్తూ ఉన్నాను. గాలి విసురు ఒక్కసారి లోపలికి రాగానే అంటించిన పోస్టరు రెపరెపలాడింది. తలెత్తి చూశాను. దానిలో ఉన్నది ఏమిటి అని ముందుగా అర్థం కాలేదు. కాసేపు దానికేసి చూసిన తర్వాత దాంట్లో ఒక పెద్ద పాము బొమ్మ ఉంది. లోహపు బూడిద రంగు. వందలాది గవ్వలను పేర్చిపెట్టి చేసినట్టుంది దాని ఒళ్ళు.
ఓ పెద్ద చేప ఒళ్ళులా అనిపించింది. మెడ కింద తెల్లటి శంఖపు రంగు. చూడ్డానికి దాని తల చిన్న కుక్కపిల్లలా ఉంది. కళ్ళు 2 గాజు పూసల్లా ఉన్నాయి. దాని నోటి నుండి బయటకు సాగిన ఎర్రటి పొడవైన నాలుక. నేను లేచి పళ్ళు తోముకున్నాను. ముఖం కడుక్కుని బయటకొచ్చాను. మళ్ళీ ఆ పాము ఫోటోని చూశాను. రెయిన్ కోట్ చేతబట్టుకుని కిందికొచ్చి ముసలాయన్ను, దగ్గరలో తినడానికేమున్నాయి అని అడిగాను. అదిగో అక్కడ ఆ పెంకుల బిల్డింగ్, బ్రాహ్మణ హోటల్, కొంకణి బ్రాహ్మణులది. పొద్దున ఇడ్లీలు దోశలు, మధ్యాహ్నం అన్నం, రాత్రికి వేడి జావా దొరుకుతుంది. వర్షంలో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఈ ఊరి గురించి ఆలోచిస్తే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నేనొచ్చి గంట సేపు అయింది. ఇప్పటిదాకా వాన తగ్గలేదు. తగ్గడం పెరగడం లేకుండా ఒకే శృతిలో వర్షం పడుతూనే ఉంది. హోరులో ఏమాత్రం మార్పు లేదు. ఒకటేమని ఉరుములు మెరుపులు. ఇలా కూడా వర్షం పడుతుందని నాకు తెలీదు. కళ్ళు జిగేల్మనెట్టు రోడ్డు మీద చెమ్మ ఒక్కసారి మెరిసి ఆరిపోయింది. తలకు పైన ఒక పెద్ద పేలుడు శబ్దంతో పిడుగు. గాలి కూడా అదిరిపడింది. ఆ పెంకుటింటిని చేరుకున్నాను. షనాయ్ మెస్ అని రాయబడిన నేమ్ బోర్డు చూరుకు వేలాడుతూ గాల్లో ఊగుతోంది. 2 టీవీఎస్ 50 బళ్ళు నిల్చునున్నాయి. రెయిన్ కోట్లు తగిలించడానికి బయటే వెదురు కొక్కాలున్నాయి. కోటు తీసి అక్కడ తగిలించి లోపలికెళ్ళాను. లోపల 4-5 టిఫిన్లు చేస్తూ ఉన్నారు. పెద్ద పళ్ళతో నవ్వుతున్న ముఖంతో ఉన్న ఒక కొంకణి బ్రాహ్మణుడు, రండి తమిళా అని అడిగాడు. అవును. ఇడ్లీలు దోశలు పప్పు వడలు ఉన్నాయి. దోశ కావాలి అంటూ కూర్చున్నాను. ఆయన టీ తీసుకొచ్చి పెట్టారు. దోశ దోశ అయితే వెయ్యాలి. నేను టీ కప్పు కేసి చూశాను. ఎదురుగా కూర్చున్న వ్యక్తి ఏ ఊరు అని అడిగారు. నాగర్కోయిల్. ఇక్కడ ఇంతే, ముందు టీ తాగుతారు. ఓ అని టీ తీసుకున్నాను. టూరిస్టా అని అడిగారు. అవును అన్నాను. ఇక్కడికి టూరిస్టులు పెద్దగా రారు. ఇప్పుడిప్పుడు ఇంటర్నెట్ వచ్చాక ఎప్పుడైనా ఇద్దరు ఈ ఊరి గురించి తెలుసుకుని వస్తున్నారు. వచ్చిన ఒక్కరోజు ఎలాగోలా గడిపేసి పారిపోతారు. వర్షాన్ని చూడ్డానికే కదా వస్తున్నారు. వర్షాన్ని కాసేపు చూడొచ్చు. వర్షంలోనే ఉండాలంటే చాలా కష్టం అని నిట్టూర్చి, సినిమాలో మాత్రం వర్షం బాగుంటుంది అని అన్నారు. మీరేం చేస్తారు? ఇక్కడ రీసెర్చ్ సెంటర్లో ల్యాబ్ అసిస్టెంట్గా ఉన్నాను. నా పేరు జాన్ సుందర్. ఏం రీసెర్చ్? తెలీదా? ఆ విషయం నెట్లో చూడలేదా? ఈ ఆగుంబే అటవీ ప్రాంతం కోబ్రా శాంక్చురీ. రీసెర్చ్ సెంటర్ ఇక్కడే ఉంది. త్రాచుపాము కదా అని అడిగాను. అవును, రాచనాగు అని అంటారు. మీ ప్రాంతంలో కూడా ఉంటాయి. అప్పర్ కొదయ్యారు, అటువైపు కళక్కాడు, మండందురై. రాచనాగు మంచి పేరు అన్నాను. నా చిన్నప్పుడు టీవీలో రాజనాగం అని ఒక సినిమా వచ్చింది. పాత సినిమా. పాత యాక్టరు శ్రీకాంత్ నటించింది అని పొడిగించాను. అవును, 74లో వచ్చిన సినిమా. 60లో పాడు చేసేశారు. కన్నడలో అది పెద్ద క్లాసిక్. టిఆర్ సుబ్బారావు పేరున్నారా? లేదు. ఇక్కడ కన్నడంలో పెద్ద రచయిత. ఆయన రాసిన 3 కథలను కలిపి నాగర్హావు అని ఒక సినిమా తీశారు. పుట్టన్న కన్నగాల్ డైరెక్ట్ చేశారు. విష్ణువర్ధన్ హీరో. నాగర్హావ్ అంటే త్రాచుపామనే అర్థం. మీరిక్కడ ల్యాబ్లో ఏం చేస్తుంటారు? త్రాచుపాము విషం చాలా చాలా కాస్ట్లీ మెడిసిన్. త్రాచుపాములను పెంచి వాటి విషసంచులను ఒత్తి విషాన్ని తీసి ప్రాసెస్ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తాం. ఇప్పుడు 1 గ్రాము 18,000 దాకా పలుకుతుంది. ఒక తడవకు 10 గ్రాముల దాకా తీస్తుంటాం. దాదాపుగా 1.5 లక్ష. విషం కదా, మందంటున్నారు. విషాలే మందులు, మందులే విషాలు అంటూ లేచారు. షెనాయ్ నాకు కుట్టాకు విస్తరి వేసి ఇడ్లీ వడ్డించగానే, నేను దోశ కదా అడిగాను అని అన్నాను. ఇడ్లీ అడగలేదా?
లేదు. ఓహ్! అయితే ఆగండి. లేదు పర్వాలేదు. ఇడ్లీ తింటాను. ఇడ్లీలు వేడిగా ఉన్నాయి. అయితే బియ్యపు రవ్వతో చేసినట్టుంది. తియ్యగా ఉన్న సాంబార్లో ఇడ్లీ కరిగిపోయింది. తిన్నాక మరో టీ తాగి బయటకొచ్చాను. కోటు వేసుకోగానే అడవిలోకి వెళ్ళొచ్చు అనిపించింది. తారు రోడ్డు నుండి పక్కకు చీలిన మట్టి రోడ్లో నడిచాను. రెండు పక్కలా అడవి. చినుకుల శరాలతో యుద్ధం చేస్తున్నట్టు హోరు. మట్టి రోడ్డు చిన్న నీటి కాలువలా మారిపోయింది. నీళ్లు స్ఫటికంలా తెల్లగా ప్రవహిస్తున్నాయి. వేల ఏళ్లుగా వాన కురిసి కరగడానికి మట్టి లేకుండా పోయినట్టుంది. ఆ దారిలో అప్పుడప్పుడు జీపులు వెళ్తుంటాయి అన్నదానికి ఆనవాళ్లు కనిపించాయి. రాలిన ఆకులు కుళ్ళి కాలు పెట్టగానే నుజ్జు నుజ్జై జారుతున్నాయి. పచ్చదనం దట్టగా కప్పేసిన చీకటి లోపలికి వర్షం జారుతూనే ఉంది. వర్షానికి వాసనంటూ ఒకటి ఉంటుందని అప్పుడే తెలుసుకున్నాను. అది నీటి నాచు యొక్క వాసన. చెట్ల మీద, రాళ్ల మీద అంతా నాచు పెట్టేసుంది. ఇక్కడ త్రాచుపాములున్నాయా? ఉండొచ్చు. త్రాచుపాముల గురించి నాకు తెలిసిన వివరాలను గుర్తుకు చేసుకున్నాను. త్రాచుపాము విషం ఏనుగునైనా చంపేయగలదు. 18 అడుగుల పొడవు పెరుగుతుంది. దాదాపు 4 అడుగుల ఎత్తుకు పడగెత్తగలదు. అది ఇతర పాములను ఆహారంగా తీసుకుంటుంది. పాములు ఎక్కువగా ఉన్న చోటే త్రాచుపాము నివాసం ఉంటుంది. ఈ వర్షపడవిలో నేను దాన్ని వెతుక్కుంటూ వెళ్ళాను. ఆకులు పేరుకుపోయిన చెత్తలో, నేలకు ఒరిగి ఉన్న చెట్ల మొదళ్ల దగ్గర, రాతి బండల సందుల్లో ఎక్కడో అది ఉండే ఉంటుంది. నన్ను చూస్తూ ఉందేమో. ఆ ఆలోచన రాగానే దాని చూపు నన్ను ప్రతి నిమిషం తాకుతున్నట్టు అనిపిస్తోంది. అడవంతా త్రాచుపాము చూపుతో నిండిపోయి నన్ను కప్పేసింది. వర్షంలో తడిసి తడిసి నునుపుతేరి నిగనిగా మెరుస్తున్న ఒక పెద్ద నల్లరాతి బండ కనిపించింది. దాని మీదకెళ్ళి కూర్చున్నాను. నల్లత్రాచు కరిచి చనిపోవాలి. అవును, అదే మంచి మార్గం. గదిలో నా సంచిలో నిద్ర మాత్రలున్నాయి. ఆత్మహత్యకు అదే ఉత్తమమైన మార్గం అని చదివాను. అలా కళ్ళు మూసుకొని నిద్రపోతూ నిద్రలోనే చావు ఎప్పుడొచ్చిందో కూడా తెలియకుండా చచ్చిపోవచ్చు. త్రాచుపాము కరిస్తే ఎలా ఉంటుంది? సెల్ ఫోన్ తీసుకుని ఎతికాను. సిగ్నల్ సరిగ్గా అందడం లేదు. అలా చక్రం తిరుగుతూ ఒక పేజీ ఓపెన్ అయింది. త్రాచుపాము విషం నరాలను అటాక్ చేస్తుంది. నరాల మధ్య కనెక్షన్ దిగిపోయి నరాలకు కండరాలకు సంబంధం లేకుండా అయిపోతుంది. ఊపిరాడదు. మూర్ఛొస్తుంది. నోట్లో నుంచి నొరగొస్తుంది. చూపు మందగించి, జ్ఞాపకాలు మందగించి స్పృహ కోల్పోతాం. స్పృహ కోల్పోతూ ఉన్నప్పుడు చిత్ర విచిత్రమైన భ్రమలు కలుగుతుంటాయి. కలల సుడిగుండాలు, కంటికింపైనవి, భయానకమైనవి, క్రూరమైనవి, తుళ్ళింతబెట్టేవి. మెదడంతా కింద పడి పగుళ్ళు వచ్చిన గాజు బంతిలా అర్థం లేని సుళ్ళు తిరిగే కలతల నదిలా మారిపోతుంది. ఇప్పుడిక్కడికి త్రాచుపాము రావాలని ఎంతగా కోరుకున్నానో చెప్పలేను. ప్రార్థన కూడా చేశాను. త్రాచుపాము నా కళ్ళ ముందు పైకి పడగెత్తింది. 4 అడుగుల ఎత్తులో. అరటిపిలక మట్టి నుండి పైకి ఎగిసినట్టు చిత్రమైన పుట్టగొడుగులా దాని పడగ. మెడలోని పొలుసులు కదులుతున్నాయి. తీక్షణమైన కళ్ళు నన్నే చూస్తున్నాయి. నాలుక బయటకు పెట్టింది. నేను కదలకుండా దాన్నే చూస్తున్నాను. కొరడాతో కొట్టినట్టు ఒక్క కాటు. అంతే. నేను చెయ్యి వెనక్కి లాక్కున్నాను. అలా పడిపోయాను. నాలో కట్టుకున్న గోడలన్నీ కూలిపోతున్నాయి. అంతరాంతరం అంతా సమస్త వర్ణాలు గలబోసిన అపురూప చిత్రాలతో దృశ్యమానమవుతోంది. కాంతివంతమైన రంగులన్నీ కరిగి నీరవుతున్నాయి. ఆలోచనలు రంగులు రంగులుగా విడిపోయి మారిపోతున్నాయి. ఊహలన్నీ రంగుల కింద మారి సంభ్రమానికి గురి చేస్తున్నాయి. ఒకదాని తర్వాత మరోటి క్రమంగా అదృశ్యమైపోతున్నాయి. నేను వర్షం కురుస్తున్న అడవిలో పోగైన ఆకుల పరుపు మీద పడి ఉన్నాను. పైన ఆకాశంలో ఉరుములు మెరుపులు. వర్షపు నీరు నా చుట్టూ కాలువలుగా ప్రవహిస్తోంది. వర్షపు చినుకులకు చెదిరిపోతున్న మట్టి నా మీదకు చిమ్ముతోంది. నాకు ఒళ్ళు గగురు పొడిచింది. మూర్ఛ వచ్చినట్టయి నా కండరాలు సడిలిపోయాయి.
ఒళ్ళంతా మెల్లగా మొద్దుబారిపోయింది. అదిగో అక్కడ నా శరీరం పడింది. వర్షపు నీటిలో ఎర్రబడి కొంచెం ఉబ్బిపోయి ఒక పెద్ద చెట్టు కాండంలా. అటుగా వెళ్తున్న జీపులో నుండి ఎవరో నన్ను చూస్తున్నారు. కన్నడ భాషలో మాట్లాడుకుంటూ నా వైపుకు నడిచొస్తున్నారు. నాకేసే చూపిస్తూ ఏదో చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఆశ్చర్యపోయి నిల్చునున్నారు. నా ముఖం ఉబ్బి నీలిరంగులోకి మారిపోయింది. పెదవులు నేరేడు పళ్ళు తిన్నట్టు ఎర్రబారున్నాయి. 2 పళ్ళు పెదవుల్ని లోతుగా కొరికేసినట్టు ఘాట్లు. అటొకటి ఇటొకటిగా పడున్న నా చేతులను దగ్గర చేసి పట్టుకున్నారు. ఉరితాడుకు వేలాడిన వాళ్ళ నా పాదాలు నీలుక్కునున్నాయి. నేను ఏడవడం మొదలుపెట్టాను. నా ఒళ్ళంతా ఏడుపుతో నిండిపోయింది. ఏడ్చి ఏడ్చి అలసిపోయి నిట్టూర్చాను. లేచినప్పుడు చాలా అలసటగా అనిపించింది. నా ఒళ్ళు చాలా భారం అయిపోయినట్టుంది. మెల్లగా కాళ్ళు ఈడ్చుకుంటూ నడిచాను. ఇంకెక్కడికి నేను వెళ్ళక్కర్లేదు. నేరుగా రూమ్‌కెళ్ళి పడుకోవాలి. నా కాలు ఏదో ఒక వేరుని తొక్కింది. అది ఎండి పడిపోయిన కొమ్మ కూడా అయ్యుండొచ్చు. దాని మరో కొస పైకి లేచింది. నేను భయపడి తిరిగి చూసినప్పుడు గబగబా ఒక ఉదుటున ఏదో ఒకటి ఆకుల్లో కదులుతూ పొదల్లోకి వెళ్ళడం చూశాను. వర్షపు నీరు చిన్న కాలువగా మారి ప్రవహిస్తున్నట్టు. అయితే అది వర్షపు నీరు మాత్రం కాదు. నా మోకాలి వెనుక భాగంలో నొప్పి మొదలైంది. వంగి చూశాను. జీన్స్ మీద ముల్లేమీ గుచ్చుకొని లేదు. ఆ చెట్టు కొమ్మ ఎక్కడా? నా మనసు ఒక్కసారిగా తుళ్ళిపడింది. అదేనా? నేను జీన్స్ ప్యాంటును మెల్లగా పైకి చుట్టి లాక్కొని చూశాను. నా పిక్క పైభాగంలో 2 చిన్న ఘాట్లు. ఒకే మాదిరిగా ఉన్నాయి. ఎర్రటి రక్తపు గుర్తులు. నా ఒళ్ళు వణుకుతూ ఉంది. అక్కడి నుండి రోడ్డు వైపుకు పరుగు తీయాలి. గట్టిగా కేకేసి ఎవరినైనా సాయానికి పిలవాలనిపించింది. మరుక్షణం చిన్న నవ్వు. నేనిక్కడికొచ్చింది ఇందుకేగా. ఇది కావాలనే గదా ప్రార్థించాను. ప్యాంటుని కిందకి సర్దుకొని మెల్లగా పైకి లాగి నడిచెళ్ళి ఆ బండ కానుకొని కూర్చున్నాను. నా లోపల ఏం జరుగుతోంది? ఏమీ లేదు. నరాలకేమవుతోంది? ముళ్ళు విడిపోతున్నాయా? బలహీనపడుతున్నాయా? ఊపిరాడటం లేదా? గుండె కొట్టుకుంటోందే. ఊపిరి వేగం పెరిగిందంతే. వర్షం పడుతూనే ఉంది. నా మీద, చెట్ల మీద. అయితే శబ్దం క్రమంగా తగ్గుతూ వస్తోంది. కాసేపటికి శబ్దం ఆగిపోయింది. అడవి ఉన్నట్టుండి ఊదా రంగులోకి మారింది. నీళ్లల్లో కారిన డీజిల్ ఊదా, నీలి, ఎరుపు రంగులు కలగలిసి మెరిసినట్టు ఆకులు కదులుతున్నాయి. నా కుడికాలును ఎవరో పట్టి గట్టిగా లాగినట్టు అనిపించింది. నోరు ఒకవైపుకి ఈడ్చుకుపోయి సొంగగారుతోంది. నన్ను నేను తదేకంగా చూసుకుంటున్నాను. కళ్ళ ముందు ఏ వస్తువు వర్ణము లేని చిత్రాలు తిరుగాడుతున్నాయి. నిశ్శబ్దంగా ఒక అద్దం మీద అవి నీడల్లా కదులుతున్నట్టు. అద్దం మీద నీటిని పోస్తూ ఆ దృశ్యాలను అటూ ఇటూ అల్లల్లాడిస్తున్నారెవరో. లీలగా ఒక వాసన. నల్లుల్ని నలిపినట్టు లేదా జుట్టు గాలినట్టు. మరోసారి నా కుడికాలు ఈడ్చుకుంటూ కొట్టుకులాడుతోంది. నా చేయి కూడా ఈడ్చుకుంటూ వంకరబోయింది. నా ముక్కుపుటాల్లో గాఢమైన ఘాటు. మంట పుట్టించే గంధకం వాసన. 8 ఏళ్ల తర్వాతే మళ్ళీ ఆగుంబేకి రావడం నాకు కుదిరింది. రావాలన్న ఆశ ప్రతి సంవత్సరము ఎదుగుతూనే వచ్చింది. ప్రతి ఏడు 4, 5 సార్లైనా ప్లాన్ చేసుకొని ఏదో అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. దీనికి ప్రధానమైన కారణం నా ఉద్యోగం. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేసేవాళ్ళు తమ సొంత ప్రయాణాలను ప్లాన్ చేసుకోలేరు. ఆగుంబే మారిపోయింది. ఆ కొంకణి బ్రాహ్మణుడి మెస్సు లేదు. పెంకులు విరిగిపోయిన ఆ ఇంటి తలుపులు తాళం వేసింది. కొత్తగా మరో పెద్ద లాడ్జ్. ముఖద్వారంలో సిమెంటు బుద్ధ విగ్రహం. దానికి ఆనుకునే పెద్ద రెస్టారెంటు. 8 ఏళ్ల క్రితం అక్కడే రూమ్ తీసుకున్నాను.
రోడ్డంతా వర్షపు నీరు. యథావిధిగా ఉరుములు, మెరుపులు. నేను షూ వేసుకుని ఉన్నాను. రెయిన్ కోట్ మీద పడుతున్న చినుకుల చప్పుడును ఆస్వాదిస్తూ నడిచాను. ఆ మట్టి రోడ్డు అలానే ఉంది. మట్టి రోడ్లోకి తిరిగాను. ఆ నల్ల బండరాయిని చూశాను. అది మారలేదు. ఆ నాచు కూడా అలానే ఉందే అనుకున్నాను. అక్కడే నిల్చుని ఆ పరిసరాలను చూస్తూ ఉండిపోయాను. ఆ రోజు కురిసిన వర్షం ఎడతెరిపి లేకుండా అలా కురుస్తూనే ఉందా? నాలో నేనే నవ్వుకున్నాను. 8 ఏళ్ల క్రితం ఇలాంటి విచిత్రమైన ఊహలే నాకొచ్చేవి. ఆ ఊహలను పట్టుకుని ఎంతెంత దూరం వెళ్ళేవాడిని. బయటికి చెప్తే పిచ్చివాడనేస్తారు. రకరకాల అర్థం లేని పిచ్చి ఊహలు. అప్పుడు నేనొక చిన్న ఉద్యోగంలో ఉండేవాడిని. ఓడిపోయిన వాడిగా, ఒంటరిగా. ఈరోజు నా వృత్తిలో చాలా పై స్థాయిలో ఉన్నాను. నా భార్య, పిల్లలు ఊళ్ళో ఉన్నారు. నా చేతుల్లో అప్పటి చల్లదనం లేదు. నా ఒంటిలో ఆ వణుకు లేదు. ఆ పాత దేహం నుంచి భూమిని చీల్చుకుని వచ్చిన కొత్త మొక్కలాగా మరో కొత్త శరీరానికొచ్చేశాను. ఆ పాత రోజులను తలుచుకున్నప్పుడు కూడా అతను వేరే ఎవరో అనే నా అంతరాత్మ నమ్మబలుకుతుంది. ఆ రోజు ఇక్కడ బడున్న నన్ను ఆనకట్ట నుండి వెనుదిరుగుతున్న ఉద్యోగులు చూశారు. వెంటనే ఇక్కడి నుంచి రీసెర్చ్ కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ 3 రోజులున్నాను. అక్కడి నుండి బెంగుళూరు హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. 15 రోజుల్లో ప్రాణాలు కుదురుకొని లేచి కూర్చున్నాను. నా ఒళ్ళంతా బక్కచిక్కి నలుపెక్కిపోయింది. పెదవుల మీద, కనురెప్పల మీద తోలు కాలిపోయినట్టు పొక్కులు గట్టి మెల్లగా ఊడిపోయింది. అయితే ఆ తర్వాత నా ఒళ్ళు వేగం పుంజుకుంది. బరువు పెరిగాను. చర్మానికి నిగ్గొచ్చింది. నరాల సమస్య పూర్తిగా నయమైంది. అది వరకు నా ఒంటిలో నిత్యం కొలువుండే నీరసం ఎక్కడికి పోయిందో మరి. మనసులో కొత్త ఉత్సాహం నిండిపోయింది. మొట్టమొదటగా నాలో కలిగిన అనుభూతి ఆకలొక్కటే. ఎప్పుడు చూసినా తిండి గురించే ఆలోచిస్తూ ఉన్నాను. పిచ్చి పట్టిన వాడిలా తిన్నాను. తిన్న కొద్దీ రుచి మరింత పెరుగుతూ వచ్చింది. అన్నీ రుచిగానే ఉన్నాయి. ఎప్పుడూ అందుబాటులో స్వీట్లు ఉంచుకునేవాణ్ణి. అర్ధరాత్రి లేచి తినేవాణ్ణి. కల్లో కూడా తింటూనే ఉండేవాణ్ణి. ఆ రుచి జీవితంలో మిగతా వాటి మీద కూడా మళ్ళింది. రంగులు నన్ను పిచ్చెక్కించాయి. రకరకాల రంగుల బట్టలు కొన్నాను. వాటిని వేసుకుని ఆనందించాను. రాత్రనక పగలనక పాటలు విన్నాను. ఇల్లంతా సుగంధ ద్రవ్యాలు, అగరవత్తులు, సాంబ్రాణులతో నింపేశాను. ప్రతిరోజు ఆటలాడాను, ఈత కొట్టాను, బైక్ నడిపాను. ఇంటిలో ఒక గదిలో పడి ఉండలేకపోయాను. బైక్ మీద లడాక్ వరకు వెళ్ళొచ్చాను. కొండలెక్కాను. వర్కలా తీరాన స్పీడ్ బోట్‌లో సముద్రయానం చేశాను. కులు మనాలిలో పారాషూట్‌లో ఎగిరాను. గుట్టలు గుట్టలుగా పుస్తకాలు చదివాను. కథలు, నవలలు, సినిమాలు చూశాను. కన్నడ నేర్చుకున్నాను. సుబ్బారావు రాసిన అన్ని నవలలు చదివేశాను. అంతా చేసి కూడా ఇంకా చాలా సమయం మిగిలుండేది. నా వృత్తిలో ఎన్నో విజయాలు సాధించాను. విదేశాలకు వెళ్ళాను. ఇల్లు కొన్నాను. కార్లు కొన్నాను. పెళ్లి చేసుకున్నాను. నా భార్య నన్ను హైపర్ యాక్టివ్ అంటుంది. చాలా టైం వేస్ట్ అయిపోయింది అంటుంటాను. ఆ రోజు రీసెర్చ్ కేంద్రంలో సుందరి చెప్పారు. త్రాచుపాము నన్ను అతి స్వల్పంగానే కాటు వేసింది అని. అది ఎప్పుడూ పూర్తిగా కాటేయదు. కాటు వేస్తున్న ప్రాణి యొక్క బరువును బట్టి ఎంత విషం పంపించాలి అని అంచనాకొస్తుంది. అది కూడా అర సెకండ్‌లో. కంటితో చూసి నిర్ణయిస్తోందా? లేక భూమి యొక్క వైబ్రేషన్‌ని బట్టి నిర్ణయిస్తోందా అని చెప్పలేం. మీకు అది 5 మిల్లీగ్రాములు కూడా ఇవ్వలేదు. విషమే గదా! అంత తక్కువ మోతాదులో ఇస్తే మీకది విషం గాదు. అమృతం. నరాల సమస్యలకు విషాన్నే ఔషధంగా వాడతారు. అల్లోపతి, హోమియోపతి అన్నిట్లోనూ అన్నారు సుందర్. నేను ఆయన్నే చూస్తూ ఉన్నాను. నా కళ్ళ ముందే అతని ఆకారం నీటి మీద గీసిన బొమ్మలా కదలాడింది. ఆయన నా గదిలో ఒక త్రాచుపాము ఫోటోను గోడకు తగిలించారు. అది బంగారు రంగు పులుసులతో నిగనిగలాడుతోంది. తెరుచుకున్న దాని నోటి నుండి నాలుక గాల్లో నిలిచి ఉంది. వంపులు తిరిగిన పదునైన కూరలు. అది ఏదో ఒక సందేశాన్ని చెప్తున్నట్టుంది.
ఒకరోజు చిన్న పిప్పెట్ పట్టుకొనొచ్చి నాకు చూపించి, ఇదే త్రాచుపాము విషం అని చెప్పారు. అది బంగారం రంగులో ఉంది. మామూలు బంగారం కాదు. బంగారంలో పలు రకాలుంటాయని ప్రాచీన గ్రంథాల్లో వివరించబడింది. హాటకము, తామరసము, శాతకుంభము, జాంబూనదము, జాతరూపము, మనోహరము, ఉజ్వలము. హాటకమే అసలు సిసలైన బంగారం. దానికి పెద్ద మెరుపు ఉండదు. ఇలాగే మసగ్గా పసుపచ్చ రంగులో ఉంటుంది. తామరసం ఎర్రగా రాగి గెలిపితే వచ్చేది. శాతకుంభం ఇత్తడి గలిసింది. జాతరూపం మనం నగలకు వాడే బంగారం. రాగి గెలిపి మెరుగుపెట్టిస్తారు. నేను ఆ పిప్పెట్లోని రంగునే చూస్తూ ఉన్నాను. మసక పసుపచ్చ రంగు బంగారం. హాటకం. గాజు పిప్పెట్ని పైకెత్తి వెలుతురికి అడ్డంగా పట్టుకొని చూసినప్పుడు మరిగి కారుతోన్న బంగారపు చుక్కలా వెలిగిపోతుంది. 1 గ్రామ్ బంగారం ఇప్పుడు 3000. 1 గ్రాము విషం 18,000. 6 రెట్లు. విషం అన్నది 6 విలువ చేసే అరుదైన ద్రవరూపంలో ఉన్న బంగారం. మీకు దాన్ని 6 తగ్గించి బంగారంలా చేసి ఇచ్చింది ఆ త్రాచుపాము అంటూ నా భుజాలు పట్టుకొని, ప్రే హిమ్, థ్యాంక్ హిమ్ అన్నారు. ఆ బండరాయి మీద కూర్చున్నాను. అక్కడే ఎక్కడో ఉండుంటుంది. త్రాచుపాము 20 ఏళ్ల కాలం జీవిస్తుంది. దానికి శత్రువులే ఉండరు. అదెక్కడికి పోదు. ఇక్కడే ఎక్కడో ఉంది నన్ను చూస్తూ. కాటు వేయడానికి ముందు ఆ క్షణంలో, క్షణం కంటే తక్కువ సమయంలో అది నా కోసం విషాన్ని బంగారంగా మార్చింది. నేనక్కడ కూర్చుని దాని బంగారు దేహాన్ని మనసులో తీర్చిదిద్దుకుంటూ ఉన్నాను. కరిగి ప్రవహిస్తున్న సెలయేరులా అది నా పైకి ఎగబాకుతున్నట్టు ఊహించుకున్నాను.